ఈ రోజు ఒక వీడియో వైరల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నెగెటివ్ కోణంలో సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది అంటే ఆడవాళ్ళని వాళ్ళ భర్త చనిపోతే తగలబెట్టేస్తారు. ఏ పుస్తకంలో ఉంది చూడండి నాకు. మన ధర్మాల్లో అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. ఇందులో ఎక్కడికి రాసిపెట్టుంది, ఇందులో ఎక్కడికి రాసిపెట్టుంది, ఇందులో ఎక్కడికి రాసిపెట్టు. ఇక్కడ చూడండి పరాశర స్మృతి 4వ అధ్యాయం 32-33 శ్లోకాలు మనం గమనించినట్లయితే చాలాసార్లు చూపించిన ఈ రిఫరెన్స్ ని మనిషి యొక్క శరీరం నందు 3,50,00,000 వెంట్రుకలు ఉంటాయి. భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయి, అన్ని సంవత్సరాల భార్య భర్తలతో స్వర్గంలో ఉంటారు. అనగా సతీ సగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గలోకమును నివసించును. పాముల వాడు పుట్టలో దూరిన పామును బలం కొలది కలుగు నుండి ఎటుల పైకి లాగును. అదేవిధంగా భర్త కూడా సగమనం చేసినటువంటి స్త్రీ అది వరకు తన భర్త చేసిన పాపముల వలన నరకబాధను అనుభవించుతున్నాను. భర్తను పాపయుక్తుని చేసి అతనితో కలిసి స్వర్గలోకమునందు ఆనందము అనుభవించును. ఏంటి దీని సారాంశం ఏంటంటే భర్త చనిపోయినప్పుడు ఆ స్థితిలోనే భార్య కూడా తగలబడిపోతే ఆ భర్త చేసినటువంటి పాపాల వలన నరకానికి పోవడానికి అర్హుడైనప్పటికీ తన భార్య తనతో పాటు చితి మీద సాగమనం చేసింది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా నశించి ఎక్కడికి వెళ్తాడంటే అతను భార్యతో కలిసి స్వర్గానికి వెళ్తాడు. ఆ భార్య తన భర్తతో కలిసి స్వర్గానికి వెళ్ళి 3,50,00,000 సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనిపిస్తూ ఉంటారు. మరి ఇది పరాశర స్మృతి అంటే కలియుగ ధర్మశాస్త్రం అంటారు. కలియుగ ధర్మ